మళ్ళీ ఎప్పుడు కనిపిస్తుందో ఏమో. అన్నయ్య సూపర్. మీ డాడీ బర్త్డే కదరా, కదలకు. గుడికి వెళ్దామని పంచ కడుతున్నాను. ఆయనకు ఆల్రెడీ కట్టేశాన్రా. వెనక్కి తిరుగు. హలో, you want to see my muscles? You want to see my front? You want to see my back? You want to see my biceps? రే, మా ఆయన్ని చూసావా ఎంత పద్ధతిగా పెంచానో? పద్ధతిగా కాదు, అండర్వేర్ యాడ్కి మోడల్లా పెంచావు. క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంది. ఈ గుళ్ళో స్పెషల్ దర్శనాలు కూడా ఉండవు. అమ్మా, ఈ ఫ్యాన్సీ డ్రెస్ వేసుకపోతే గుళ్ళు కానివరా? ఈ రోజు నాన్న పుట్టినరోజు కదరా. అయితే మాత్రం మరి ఇలా తయారు చేయాలా? హే నితిన్, వావ్, యు ఆర్ లుకింగ్ సో క్యూట్. చూసేసారా? పో నితిన్. ఏయ్, నీకు చాలా ఫాలోయింగ్ ఉందిరా. ఫాలోయింగ్ తోటకూర కట్ట, అదంతా ఈ డ్రెస్ మహిమ. నిజంగా ఫాలోయింగ్ ఉండుంటే ఈ పాటికి మన ఇంటికి ఒక్కసారి ఒక్కమైనా తీసుకొచ్చేవాడుగా. హలో, ఎవరిని పడితే వాళ్ళ ఇంటికి తెచ్చేమి ఇక్కడ. మన ఇంట్లోకి ఎంటర్ అవ్వాలంటే ముందు నా హార్ట్ లోకి ఎంటర్ అవ్వాలి. అదే ఎప్పుడవుద్దని. ఎక్కడికి వెళ్తున్నాడు వీడు? ఎవరో ఎంట్రీ ఇచ్చుంటారు హార్ట్ లోకి. అరే బాబు, మీరా? నేనా? మీరే. మీరు నన్ను గుర్తుపట్టలేదా? ఆ రోజు ట్రైన్ లో ఒక ఆడపిల్లని సేవ్ చేశారు కదా. ఓహో, ఓకే. అరే బాబు, ఎన్ని మంచి మాటలు చెప్పారు ఆ రోజు. చెప్పానా? ఆర్ యు ష్యూర్? బాబు, రెడ్డి గారంటే ఏమనుకుంటున్నాం? ఆయన ఎవరన్నా పొగట్టం మేము ఇంతవరకు చూడలేదు. అయ్యో, రెడ్డి సార్ పెద్ద బిజినెస్ మ్యాన్. ఈ టెంపుల్ కి ఆయన ట్రస్ట్. ఆపండి, నా గురించి కాదు, ఈ ఉత్తముడి గురించి మాట్లాడుకోవాలి. వదిలేరా బాబు. ఈ సమాజంలో ప్రతి పౌరుడు ఎలా ఉండాలో ఎంత బాగా చెప్పారు. ఏది బాబు, మళ్ళీ ఇంకోసారి ఆ రోజు మీరన్న మాటలు వీళ్ళందరికీ వినిపించండి. సార్, ఎప్పుడు 1 వీక్ బ్యాక్ వాగింది, ఏం గుర్తుంటుంది? ఎనీవేస్, నైస్ మీటింగ్ యూ, బాయ్. అలా అనకూడదు బాబు. ఈ తరం యువకుల్లో అసలు కనపడని పవర్ అది. ఒక్కొక్క మాట వేదం. బాబోయ్, నిజంగా నాకైతే గుర్తులేదండి. అలా అనకండి, ప్రతి వాక్యంలో ఒక కసి. రెడ్డి గారు, ప్లీజ్ ఏమనుకోవద్దు, నేను వెళ్ళాలండి. ఎక్కడికి? దొరక్క దొరికారు. ఈ గుడిలో మీకు ఓ చిరు సత్కారం చేయనివ్వండి. సత్కారమా? ఇంకా నయం, గుండు గీస్తానలేదు. అక్కడ క్యూలో మా పేరెంట్స్ వెయిట్ చేస్తున్నారు. నేను వెళ్ళాలి సార్, ప్లీజ్. నేనుండగా మీ తల్లిదండ్రులు క్యూలో ఉండడమా? ఈ గుడి మనదే బాబు. రండి, స్పెషల్ దర్శనం, కళ్యాణం దగ్గరుండి చేయిస్తాను. పదండి. సార్ సార్ సార్, ఆ పిల్ల విషయం మీరు చూసుకోండియా. నేను చెప్తే వినట్లేదు సార్. సరే, సారీ బాబు. మా వాడు మీతో వస్తాడు, అన్ని చూసుకుంటాడు, సరేనా? కానీ వెళ్లే ముందు మీ తల్లిదండ్రులని నాకు ఒకసారి పరిచయం చేయండి. తీసుకెళ్ళరా? సార్ కాదనకండి సార్, ప్లీజ్ సార్. కుదరదమ్మా. గుడికి జనం వచ్చేది ప్రశాంతత కోసం. ఇక్కడ డాన్స్ క్లాసెస్ పెడితే భక్తులకి డిస్టర్బ్ అవుతుంది. సార్ ప్లీజ్. చూడమ్మా, ఇంతకన్నా మంచిగా అర్థమయ్యేలా చెప్పడం నాకు చేత కాదు. వెళ్ళు. రై, పదండి. ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా నా దాకా తెస్తారంటయ్యా. నాన్న, నేను వెళ్తున్నా. గోవిందా 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 అయినా అలా పరిగెత్తావేంట్రా? అమ్మాయి కోసం. అమ్మాయి కోసమా? ఏమండి, పవిత్రమైన గుళ్ళో నా కొడుకు మీద అపవిత్రమైన నిందలు వేయకండి. కాదని చెప్పాను వాడిని. నేనంటున్నాను కదా, వాడు అలాంటి వాడు కాదు. చూసావా, తల్లి కళ్ళు సదా పిల్లల మీద ఉంటాయి, తండ్రి కళ్ళు ఎప్పుడు పిల్లల కళ్ళ మీద ఉంటాయి. ఎరా, హార్ట్ లోకి అమ్మాయి ఎంటర్ అయిందనవుగా, ఇంట్లోకి ఎప్పుడు ఎంటర్ చేస్తావు? ఏమండి, అంత వెటకారం వద్దులేండి. నా కొడుకు తలుచుకుంటే ఈ రోజు సాయంత్రానికే ఆ అమ్మాయిని ఇంటికి తీసుకొస్తాడు. కొంచెం స్టేబుల్ గా ఉండవే. ఇదేమన్నా కేబుల్ కనెక్షన్? తీసుకొస్తానులే, ఓ వారం అటు ఇటుగా. ఛాలెంజ్ ఛాలెంజ్. ఛాలెంజ్.
ఏమండి ఏంటి? నచ్చక వాడికి అమ్మాయి నచ్చితే మీరు అలా వేళకోళంగా మాట్లాడతారేంటి? అలా రెచ్చగొడితేనే వాడు రెచ్చిపోతాడే. యా రేపు ఇటువైపు నుంచి ఇంకో క్యూ లైన్ ఏర్పాటు చేయండి. అమ్మని ఈయన దొరికితే తినేస్తాడు. ప్రసాదం. నాన్న, పదండి, పదండి. ఏంట్రా కంగారు? పదండి, పదండి, అమ్మ, పదండి, పదండి, పదండి. వెళదాంరా. ఏంటి ఎక్కడ పెడదాం చెప్పు. ఇయర్ కొక్క కార్ ఇవ్వడానికి రెడీగా పిశాచుల్లా తిరుగుతున్నారు. రమేష్ ఎవరు రాదే సార్? కార్ తుడిచావా? తూర్చాను సార్. అన్నా మరి మా సంగతి వెళ్ళండి సార్. వెళ్ళిపోయాడు. అలాంటి